హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మంచిగా ఉందా ఎలా ఉందో ఒకసారి. మళ్ళీ నట్లు ఇట్లా ఊడిపోతుంది, కొంచెం స్లోగా రన్ చేయనండి అన్న. బండి అయితే ఓరం ఎక్కుతుందన్న, వెనకైతే బ్లేడ్ ఉందన్న. అన్న కొంచెం ఓరం పోగలన్న, కొంచెం స్లోగా. ఓకే అందనా అన్న, కొంచెం నిమ్మలం అన్న. అన్న నందన్న కొంచెం నిమ్మలం నూకండి వెనుకకు, ఇంకా నూకాలన్నా. సరే ఓకే, మళ్ళీ వచ్చి నూకుతారా? ఓకే అన్న. ఇప్పుడు ముందు గుంజుకోపోండి అన్న. అది అన్న అబ్బా బ్లేడ్ మధ్యగా అన్న. టైర్లు అయితే ఘోరంగా తిరుగుతుంది అన్న. బ్లేడ్ గుంజుడికి అయితే ఇంకా ఎగరమైన దిగదొలొస్తుంది అన్న, మామూలుగా లేదన్న గుంజుడు అయితే. బాబా అన్న నందన్న వెనక మళ్ళా దిగబడతలేదు అన్న. పైన గుంజుకోపోతాను, లోపల కిందికి పోతే. సరే అన్న, నేను కొంచెం మళ్ళీ వెనక రానిచ్చి పోనిస్తారా? ఓకే అన్న. వార్ దేవుడా ఎంత ఘోరంగా పోతుంది నాయన. బాబా అన్న ఎగ్దం ఉందన్న. అది అసలు దిగదోలాలంటే బ్లేడ్ జోనే అన్న. బాబా అన్న అట్నే చక్క ముందు వరకు తీసుకుపోయినాను అన్న. స్లోగా మళ్ళీ దిగబడగలన్న. ఏదైనా దిగబడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్న. ఇంకా బ్లేడ్ ఉంది, ఆ బ్లేడ్ వల్ల మళ్ళీ ఇంకా కట్టెపెట్టి తీసినా కానీ రాదన్న. బండి కూడా మళ్ళీ లోడ్ పడుతుంది అన్న. బండి మీద అంతా ఊడబీకి తీయాలంటే మళ్ళీ రిస్క్ అవుతుంది అన్న. అన్న స్లోగా అన్న. సోనాలికా బండి అయితే మినిమం ఉంటుంది అన్న. సోనాలికా బండి అసలు ఇక దమ్ము గల బండి అంటే సోనాలికా బండి అన్న. స్లోగా అన్న, కొంచెం నిమ్మల రానియండి అన్న. రాళ్ళు ఉన్నాయన్న. అబ్బో అన్న, మళ్ళీ ఏదైనా ఖరాబ్ అవ్వగల, కొంచెం నిమ్మలం అన్న. అబ్బా తాత మీరు కొంచెం పక్క జరగండి అంట. బండి వస్తుంది తాతు, మళ్ళీ ఏదైనా తాగల మీకు రాయి ఇట్లా అన్న. నిమ్మలం ఉంచుకోపోండి అన్న. కొంచెం కింది పెట్టాలన్న బండి. ఆ బ్లేడు కొంచెం కింది నూకండి. అదే అన్న, కిందికి పోవాలి కొంచెం, ఇంకా కొంచెం పోనీయండి. అబ్బా అన్న, ఒక్క ట్రిప్పు ఇక మనం మట్టి లోడింగ్ పోసేదంతా గుంజుకోపోతుంది అన్న ఒక్కసారికే. ఘోరంగా ఉందన్న అసలు బ్లేడ్ అంటే అట్లా ఉంటుంది అన్న. నిజమే అన్న, అసలు ఇక నందన చెప్పింది నిజమే. అది బ్లేడ్ అట్లా పెడితే అట్లా గుంజుకోపోతుంది అని. నేను గొర్రెతోటి చెప్తే గొర్రె వద్దురా, బ్లేడ్ పెట్టే గుంజితేనే ఎమ్మటే సరి అవుతుందని అంటే సరే అని అన్న. కానీ అసలు బ్లేడ్ వల్ల ఇంత బెనిఫిట్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసిందన్న. అసలు ఎగ్జామ్ ఉందన్న, బ్లేడ్ పెడితే ఇంకా మా ఘోరంగా గుంజుకోపోతుందన్న. ఒక ఎకరం మడి ఉన్నా కానీ ఒక 3 గంటల లెవెల్ చేసేచ్చన్న. ఇప్పుడైతే చేస్తున్నామన్నా. ఇప్పుడు 20 గుంటల మడి అయితే మేము లెవెల్ చేస్తున్నామన్నా. ఇప్పుడు ఇంకొక గంట అయితే కంప్లీట్ అయిపోతుంది అన్న. ఇదైతే చేస్తే ఇప్పుడే స్టార్ట్ చేసినామన్నా. అన్న నిమ్మలం రాయి ఉన్నది, మళ్ళీ చేసి తీసిన గుంతలు ఉన్నాయి. మళ్ళీ ఏదైనా దిగబడితే మనకే రిస్క్ అని వాళ్ళు ఏమన్నారు అన్న. మనం దుంతాని పోయినాం, అది మనకు లెవెల్ చేయమని వాళ్ళు అప్పగించారు కన్నా. కొంచెం నిమ్మలం పోనీయండి. అట్నే స్లోగానా అన్న. కొంచెం దగ్గర పడ్డదన్న. ఇంకొక 10 మలకలు తిరిగితే అయిపోతూనే ఉంటుంది అన్న. అదే నిమ్మలం అన్న. నందన వారి కూడా స్లో అన్న. రాయి ఉన్నది అన్న, ఆడ కొంచెం రాయి ఉన్నది, కొంచెం నిమ్మలంగా కొంచెం వెనక నూకానే అన్న. అట్నే ముందు తీసుకోపోండి, ఇక తీసుకోపోరి. ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం లెవెల్, కానీ అట్టే ముందు గుంజుకోపోర్రి ఇక. అట్లే అన్న. అబ్బా అట్లా అసలు ఇక వేరే అన్న. నీళ్ళుగా అయితే ఇక వెనక వస్తూనే ఉన్నది అన్న. గుంజుతూ ఉంటే గడ్డ అయితే సగానికి సగం లోపల పోయిందన్న. ఇక కొంచెం అయితే కవర్ అయిపోయినట్టే అన్న. నీళ్ళు అయితే ఇటు వచ్చేసిందన్న. అసలు ఇంత ముందు చూస్తే ఒక 2 ఫీట్ల ఎత్తు ఉండే అన్న గడ్డ. ఆ 2 ఫీట్ల ఎత్తునైతే కిందికి చేసేసినాం అన్న. మేమైతే ఎట్నో అట్లా కష్టపడి ఇక మేము ఒప్పుకున్న దానివల్ల ఇక చేసేసినాం అన్న, సగానికి సగం. అట్లే అన్న, కొంచెం నిమ్మలం చేయండి అన్న. డీజిల్ అయితే ఏమో పోతా గుంజుతుంది అన్న. డీజిల్ అయితే ఘోరంగా గుంజుతుంది అన్న. ఇప్పుడైతే 3,500 డీజిల్ పెట్టినామన్న దాదాపు అయితే. అబ్బా ఘోరంగా అన్న. నిమ్మలా పోనీయనన్న. అతను రాళ్ళు ఉన్నాయి. మనకు వచ్చే పైసలు ఒక 10,000 వచ్చినా కానీ అది మళ్ళీ ఏదైనా పోయిందనుకో తాగుతుంది. మనకు 20,000 అట్లా తాగుతుంది అన్న. కొంచెం నిమ్మలంగా అది ఇక మన ఎట్లా ఒక గుంజేది అయితే తప్పదు, అది నిమ్మలం గుంజు. మళ్ళీ ఏదైనా పోయిందనుకో ఇక మనకే ఒక 1,000 రూపాయలతో అయిపోయే పనికి ఏమో 10,000 దాకా తీసుకురావద్దన్న మనం. నిమ్మలంగా అట్లే ఇంకా నిమ్మలం నూక్కపోండి అన్న. రాళ్ళు ఉన్నాయి కొంచెం స్లోగా అట్లే అన్న. ఒక 5 మలకలు ఇటు తిరుగుతా కథ అయిపోతూనే ఉంటుంది అన్న. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్న. ఇంతకుముందు ఆ మడి చేసి దానికంటే ఇదే మంచిగా అనిపిస్తుంది అన్న నాకైతే. ఆ దిగబాటు కానీ ఇదైతే అంతగానే ఏం దిగబాటు లేదన్న. ఇదైతే మంచిగా దబ్బున అయిపోతుంది అన్న. బాగా అన్న రాళ్ళు ఉన్నాయి స్లోగా. ఓకే స్లోగానా. అట్లే అన్న, కొంచెం నిమ్మలం పోనీయండి. అబ్బా అన్న, సగానికి సగం అయితే అయిపోయినట్టే అన్న.
మాకైతే ఏం టెన్షన్ లేదన్నా. బాబా అన్న నిమ్మల నందన అట్నే ఇంకా కొంచెం గుంజుకోపోతే ఆ నీళ్ళు అటు ఉన్న నీళ్ళు అయితే ఇటు వస్తుందన్నా. స్లోగా రాని అన్న, రాళ్ళు ఉన్నాయి. ఈ గడ్డ గుంజుకోమన్నా అన్న లోపలికి అయితే కొంచెం దగ్గర పడ్డట్టు అయిపోతుంది అన్న. మనకు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నా. ఆయన అసలు బ్లేడ్ అయితే ఎగ్జామ్ ఉందన్న. అసలు బ్లేడ్ తోటి గుంజితే ఇంత పోతుందని నాకైతే